ఈ మధ్య మలయాళం ఇండస్ట్రీ నుండి విభిన్నమైన కథలతో సినిమాలొస్తున్నాయి. చిన్న సినిమాలైనా స్టార్డమ్ లేకున్నా కొత్త నటీనటుల నుండి మంచి ఘన విజయాలు సాధిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం రొటీన్ స్టోరీస్ రావడం గమనార్హం. ఇక స్టోరీ విషయానికొస్తే కేరళలో ఓ నాటకం వేసే టీం ఉంటుంది. అందులో 12 మంది నటులు, ఒక్కరే నటిమణి. అందరూ మధ్యతరగతి వాళ్ళే. ఒక్కో పని చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా వేదికలపై తమ నాటకాన్ని ప్లే చేస్తూ ఉంటారు. సినిమా నటుడైన హరికి ఈ నాటకంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఇది వినయ్కి నచ్చదు. ఒకరోజు ఈ బృందం వేసిన నాటకానికి ముగ్ధులైన ఒక విదేశీ జంట తమ రిసార్ట్ లో వాళ్ళకి పార్టీ ఇస్తుంది. అందరూ మద్యం పార్టీలో మునిగి తేలుతారు. పొద్దుపోయాక ఎవరికి కేటాయించిన గదుల్లో వాళ్ళు వెళ్లి నిద్రపోతారు. అంజలి కిటికీ పక్కన నిద్రపోతుంది. అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్న కిటికీ పక్కకు వచ్చి అందులో ఉంచి చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోతాడు. ఈ 12 మందిలో ఆమెతో అలా తప్పుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? అంజలి ఆ విషయాన్ని ఎలా బయటపెట్టింది? చివరకు ఆ చెత్త పని చేసిన వ్యక్తిని గుర్తించారనేదే కథ. ఇక అనాలిసిస్ విషయానికి వస్తే అంజలితో సహా 12 మంది నాటకం వేసేందుకు సిద్ధమవుతున్న ఈ సన్నివేశంతో సినిమాని ప్రారంభించిన డైరెక్టర్ అసలు పాయింట్ కు రావడానికి కాస్త టైం తీసుకున్నాడు. విదేశీ జంట వీళ్ళందరినీ పార్టీకి ఆహ్వానించడం, సరదాగా గడపటం, ఇలా స్టోరీ స్లోగా ఉంటుంది. 12 మందిలో ఒక వ్యక్తి అంజలితో అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయం తెలియడంతో అసలు కథ పట్టాలెక్కుతుంది. ఆ చెత్త పని చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు అందరూ సహనటుడైన మదన్ ఇంటికి వెళ్లడం, సినిమా నటుడైన హరిని బాధ్యుడిని చేసే క్రమంలో అతడిని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడే తీరు డైరెక్టర్ నేటి వాస్తవ పరిస్థితులను అన్వయిస్తూ తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే అతడు ఏం చేసినా మంచిగా కనిపించదు. మనిషి నైజమే ఇలా ఉంటుందని చూపించిన తీరు బాగుంది. స్టోరీ ముందుకు నడిచే కొద్దీ ఎవరు ఆ పని చేశారో ఊహించడం మరింత కష్టమైపోతుంది. ఇక్కడే ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. క్లైమాక్స్ లో మరొక ట్విస్ట్ తో ముగించిన తీరు అయితే బాగుంది. చాలా చిన్న కాన్సెప్ట్ తో ఎంచుకున్న మనిషి నైజాన్ని డైరెక్టర్ ఆవిష్కరించిన తీరు అయితే చాలా బాగుంది. కథ చెప్పడానికి స్టోరీ కొంచెం స్లో నేరేషన్ గా ఉండటం తప్ప దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో కేవలం మలయాళ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఫ్యామిలీస్ తో కలిసి చూడొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.